గుడ్ ఈవినింగ్ అండి. సో ఇందులో ఒక 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, డిఫరెంట్ టాపిక్స్ ఇవి. సో వీటి క్వశ్చన్స్కి ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చూద్దామండి. అయితే ఇవి జనరల్గా ఈ టాపిక్స్కి వచ్చేటప్పటికి అండర్స్టాండింగ్ క్యాపబిలిటీ చాలా అవసరం అండి. అంటే ముందుగానే మనం ఈ టాపిక్ మీద ఎక్కువ వర్క్ చేసినట్లయితేనే మనకి మంచి రిజల్ట్ ఉంటుంది అన్నమాట. అంటే డైరెక్ట్గా టాపిక్స్ చేయడం కూడా కొంచెం కష్టమైన పనే మాట ఇది ఫస్ట్ది అయితే మాత్రం మిక్సర్స్ అండ్ ఎలిగేషన్స్ రిలేటెడ్ టాపిక్ అండి. ఇది యాక్చువల్గా మిక్సర్స్ అండ్ ఎలిగేషన్ అంటారు. చూడండి వాటి ప్రాబ్లమ్ ఏదైతే ఇచ్చారో అదొకసారి చూద్దాం. ఇన్ ఏ మిక్సర్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ద క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఈజ్ 1/4 ఆఫ్ ది క్వాంటిటీ ఆఫ్ మిల్క్. అంటే ఆ ఫస్ట్ స్టేట్మెంట్ మీనింగ్ ఏంటంటే ఆ మిల్క్ అండ్ వాటర్ మిక్సర్ ఏదైతే ఉందో అందులో వాటర్ యొక్క క్వాంటిటీ అంట మిల్క్ క్వాంటిటీలోని 1/4 ఉంటదంటండి. సో వాటర్ క్వాంటిటీ ఏదైతే ఉందో అది మిల్క్ క్వాంటిటీలో 1/4 అంట. సో మనకి ఫస్ట్ చెప్తున్నటువంటి స్టేట్మెంట్ మాట. సో ఆ స్టేట్మెంట్ నుంచి నేనేం రాద్దామని అనుకుంటున్నానంటే, సో మిల్క్ యొక్క ఏదైతే వాటర్ క్వాంటిటీ ఉందో అది మిల్క్ క్వాంటిటీలో 1/4 అని చెప్పాడు కాబట్టి, సో ఇక్కడ నేను తీసుకోవాల్సింది సో మిల్క్ వాటర్ అండి. ఈ రెండు మనం యూజ్ చేయాలి. మిల్క్ ఉండాలి, వాటర్ ఉండాలి. సో మిల్క్ ఉంటుంది, వాటర్ ఉంటుందండి. సో మిల్క్ ఉంటుంది, వాటర్ ఉంటుంది. సో ఇక్కడ వాటర్ యొక్క క్వాంటిటీ ఏదైతే ఉందో అది మిల్క్ క్వాంటిటీలో 1/4. అంటే మిల్క్ అనేది 4 పార్ట్స్ అనుకుంటే వాటర్ అనేది 1 పార్ట్ అవుతుందంట. అది ఫస్ట్ స్టేట్మెంట్ యొక్క మీనింగ్. సో అలాగే నెక్స్ట్, హ్యాడ్ ద క్వాంటిటీ ఆఫ్ మిల్క్ 40 లీటర్స్ మోర్. ఒకవేళ ఇన్ కేస్ అంటే ఇది ఒక కండిషన్ లాంటిది మాట. ఒకవేళ మిల్క్ యొక్క క్వాంటిటీ 40 లీటర్స్ ఎక్కువ ఉంటే, ఓకే, దెన్ ద క్వాంటిటీ ఆఫ్ మిల్క్ వుడ్ హ్యావ్ బీన్ 5 times ఆఫ్ ది క్వాంటిటీ ఆఫ్ వాటర్. ఒకవేళ మిల్క్ యొక్క క్వాంటిటీ ఏదైతే ఉందో అది 40 లీటర్స్ ఇంక్రీజ్ చేస్తే అప్పుడు మిల్క్ ఏదైతే ఉందో అది వాటర్ కి 5 times ఉంటదంటండి. అంటే అప్పుడు మిల్క్ అనేది వాటర్ కి 5 times, అంటే వాటర్ అనేది 1 యూనిట్ ఉన్నట్లయితే సో మిల్క్ అనేది 5 యూనిట్స్ ఉంటదని చెప్తున్నాడు. చూద్దామండి మళ్ళీ ఈ రెండు స్టేట్మెంట్స్ జాగ్రత్తగా చదువుదాం ముందు. ఇన్ ఏ మిక్సర్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ద క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఈజ్ సో ఇన్ ఏ మిక్సర్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ద క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఈజ్ 1/4 ఆఫ్ ది క్వాంటిటీ ఆఫ్ మిల్క్. సో వాటర్ యొక్క క్వాంటిటీ అనేది మిల్క్ క్వాంటిటీలో 1/4 అని చెప్పాడు. సో మిల్క్ అనేది నేను 4 యూనిట్స్ అనుకుంటే వాటర్ అనేది 1 యూనిట్ అవుతుందండి. ఎందుకంటే 4 లో 1/4 అండి. 4 × 1/4 వాటర్ 1 యూనిట్ ఉంటుంది. హ్యాడ్ ద క్వాంటిటీ ఆఫ్ మిల్క్ 40 లీటర్స్ మోర్. ఒకవేళ మిల్క్ అనేది 40 లీటర్స్ ఇంక్రీజ్ చేస్తే దెన్ ద క్వాంటిటీ ఆఫ్ మిల్క్ వుడ్ హ్యావ్ బీన్ 5 times ఆఫ్ ది క్వాంటిటీ ఆఫ్ వాటర్. ఆ కేసులో మిల్క్ యొక్క క్వాంటిటీ ఏదైతే ఉందో వాటర్ కి 5 times, అంటే ఒకవేళ మిల్క్ 40 లీటర్స్ పెంచితే, అంటే అలా పెరిగితే వాడు చెప్తున్న కండిషన్ మాట. హ్యాడ్ ద క్వాంటిటీ ఆఫ్ మిల్క్ 40 లీటర్స్ మోర్ దెన్ ది క్వాంటిటీ ఆఫ్ మిల్క్. సో ఇక్కడ మిల్క్ ఇంతకు ముందు ఉన్న దానికంటే 40 లీటర్స్ పెంచితే అప్పుడు మిల్క్ యొక్క క్వాంటిటీ వాటర్ కి 5 times ఉంటదంట. ఇది 1 ఉంటే ఇది 5 ఉంటది. చూడండి రెండు చోట్ల వాటర్ కాన్స్టెంట్ గానే ఉంది. ఎందుకంటే మనం వాటర్ ని పెంచట్లేదండి, మిల్క్ ని మాత్రమే ఇక్కడ పెంచాం. ఎంత పెంచాం అంటే 40 లీటర్స్ పెంచాం. ఇక్కడున్న రేషియో ప్రకారం మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 1 పార్ట్ పెరిగింది చూడండి. సో రేషియో ప్రకారం అబ్జర్వ్ చేస్తే 1 పార్ట్ ఇంక్రీజ్ అయిందండి. సో 1 పార్ట్ ఇంక్రీజ్ అయింది కాబట్టి వాడు చెప్తుంది ఏంటంటే ఆ 1 పార్ట్ అంటే 40 లీటర్స్ అని ఇచ్చాడండి. ఓకే, సో 1 పార్ట్ పెరిగింది. ఆ 1 పార్ట్ వాల్యూ ఏదైతే ఉందో అది 40 లీటర్స్ అని చెప్పాడండి. అంటే ఆ పెరిగిన 1 పార్ట్. అయితే మనకి ఇది ఇలా జరిగితే ఆ క్వాంటిటీ అన్నాడు కదా, మనం తీసుకోవాల్సింది అయితే మాత్రం ఇనీషియల్ మిక్సరే తీసుకోవాలి. సో ఇనీషియల్ మిక్సర్ లో మిల్క్ అనేది 4 పార్ట్స్ కదా, 1 పార్ట్ 40 అయితే 4 పార్ట్స్ 4 × 40 అంటే 160 మిల్క్ అండి. అలాగే వాటర్కి వచ్చేటప్పటికి 1 పార్టే కాబట్టి 40, అంటే టోటల్ మిక్సర్ ఏదైతే ఉందో అది 200 లీటర్స్ అండి. టోటల్ మిక్సర్ అనేది 200 లీటర్స్ మిక్సర్ ఉన్నది అని అర్థం మాట అక్కడ. అంటే మిల్క్ అండ్ వాటర్ మిక్సర్ అనేది 200 లీటర్స్. సో ఇప్పుడు వీడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటో చూద్దామండి లాస్ట్ అండ్ ఫైనల్ గా. ఇఫ్ 20 లీటర్స్ మిక్సర్ ఈస్ టేకెన్ అవుట్ ఆఫ్ ది మిక్సర్, అంటే ఈ 200 లీటర్స్ లో 20 లీటర్స్ మిక్సర్ బయటికి మనం తీసేస్తే, 200 లీటర్స్ లో 20 లీటర్స్ మిక్సర్ బయటికి డ్రా చేస్తే దెన్ వాట్ ఈస్ ద క్వాంటిటీ ఆఫ్ మిల్క్ లెఫ్ట్ ఇన్ ద మిక్సర్. ఇప్పుడు ఈ 20 లీటర్స్ తీసిన తర్వాత మిల్క్ ఎంత మిగులుతుందో అని అడుగుతున్నాడు. అంటే 200 లో 20 లీటర్స్ తీసేస్తే మనకు 180 లీటర్సే ఉంటుందండి. మరి 180 లీటర్స్ లో మిల్క్ ఎంత ఉంటుందో అని అడుగుతున్నాడు వాడు. అయితే ఇక్కడ మనం తీస్తున్న మిక్సర్ లో 20 లీటర్స్ కదా,
అంటే మనకి మిల్క్ అండ్ వాటర్ రేషియో ఇనిషియల్ గా ఎంత ఉంది 4:1 అండి. 4:1 అంటే టోటల్ గా 5 పార్ట్స్ అండి. ఈ 5 పార్ట్స్ అంటే 20 లీటర్స్ అని తీసుకోండి. ఇప్పుడు 5 పార్ట్స్ అంటే 20 లీటర్స్ అని తీసుకున్నాం అనుకోండి. సో ఇప్పుడు 1 పార్ట్ అంటే ఎంత అవుతుందండి? దీని నుంచి 1 పార్ట్ ఏదైతే ఉందో దాని వాల్యూ 1 పార్ట్ వాల్యూ అండి. 1 పార్ట్ అంటే 4 లీటర్స్ మాట. 1 పార్ట్ వాల్యూ అంటే 1 పార్ట్ అంటే 4 లీటర్స్. మరి మిల్క్ అనేది 4 పార్ట్స్ కదా. మిల్క్ అనేది ఎన్ని పార్ట్స్ అండి? 4 పార్ట్స్ అండి మిల్క్ అనేది. సో ఈ 4 పార్ట్స్ వాల్యూ ఏదైతే ఉందో 4 4 16 లీటర్స్ మిల్క్ బయటకు వచ్చేసింది దీని వల్ల. అంటే 20 లీటర్స్ లో 16 లీటర్స్ మిల్క్, 4 లీటర్స్ వాటర్ ఉంది. సో మనకి ఇనిషియల్ గా మిల్క్ ఎంత ఉందండి? 160 కదా. ఈ 160 లో ఈ 16 లీటర్స్ ని మైనస్ చేసేయండి. చేస్తే 144 లీటర్స్ అండి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నటువంటి మిల్క్. సో 144 లీటర్స్ మిల్క్ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి ఉంది అని అర్థం. ఓకే, సో ఒక్కసారి అండి మొత్తం క్లియర్ గా చూద్దాం ఈ ప్రాబ్లమ్ ని. సో ఇన్ ఏ మిక్సర్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ద క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఈజ్ 1/4 ఆఫ్ ది క్వాంటిటీ ఆఫ్ మిల్క్. అంటే మొత్తం వాటర్ ఏదైతే ఉందో అది మిల్క్ లో 1/4 అండి. మిల్క్ 4 పార్ట్స్ అనుకుంటే వాటర్ 1 పార్ట్ అండి. హ్యాడ్ ద క్వాంటిటీ ఆఫ్ మిల్క్ 40 లీటర్స్ మోర్. ఒకవేళ మిల్క్ 40 లీటర్స్ పెంచితే దెన్ ద క్వాంటిటీ ఆఫ్ మిల్క్ వుడ్ హ్యావ్ బీన్ 5 times ఆఫ్ ది క్వాంటిటీ ఆఫ్ వాటర్. అప్పుడు మిల్క్ ఏదైతే ఉందో అది వాటర్ కి 5 times ఉంటుంది అంటండి. అంటే ఇది 1 ఉంటే ఇది 5 అవుతుంది అంటండి. ఇక్కడ చూడండి మిల్క్ ఎంత పెరిగిందండి? 1 పార్ట్ పెరిగిందండి. 1 పార్ట్ వాల్యూ వాడు చెప్తున్నాడు 40 లీటర్స్ అని. ఎందుకంటే మనం మిల్క్ నే పెంచాం, వాటర్ కాన్స్టెంట్ గానే ఉంది. సో ఈ 1 పార్ట్ అంటే 40 లీటర్స్. సో దీన్ని బట్టి ఇనిషియల్ గా మిల్క్ ఎంత ఉందో వాటర్ ఎంత ఉందో తెలుస్తుందండి. మిల్క్ 4 పార్ట్స్ అంటే 4 40s. 160 మిల్క్ ఉంది, వాటర్ 1 పార్ట్ అంటే 140. సో 160 + 40 అంటే 200 లీటర్స్ టోటల్ మిక్సర్ ఉంది. సో ఈ 200 లీటర్స్ లోని మిల్క్ అనేది 160, వాటర్ అనేది 40. ఇప్పుడు ఈ 200 లీటర్స్ ఏదైతే ఉందో ఇందులో వాడు 20 లీటర్స్ బయటికి తీసేస్తున్నాడు. 20 లీటర్స్ తీస్తే అందులో మిక్సర్ లోని అంటే 20 లీటర్స్ మిక్సర్ తీస్తున్నాం అంటే మిల్క్, వాటర్ రెండు బయటకు వచ్చేస్తాయి. సో అయితే ఈ 20 లీటర్స్ తీసిన తర్వాత ఆ మిక్సర్ లో మిల్క్ ఎంత ఉంటుందో అని అడుగుతున్నాడు అండి. Quantity of if 20 liters of mixer is taken out of the mixer, then what is the quantity of milk left in the mixer అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు ఈ 160 ఏదైతే ఉందో ఇందులో మనం ఆ 20 లీటర్స్ లో మరి కొంత మిల్క్ బయటకు వచ్చేస్తుంది కదా, ఆ మిల్క్ తీసేస్తే ఇంకా ఎంత మిల్క్ మిగిలి ఉంది. సో ఇప్పుడు మనం 20 లీటర్స్ అంటే ఇనిషియల్ గా 4:1 అండి మిల్క్ అండ్ వాటర్ రేషియో. అంటే ఏంటి 5 పార్ట్స్ అంటే 20 లీటర్స్, 1 పార్ట్ అంటే 4 లీటర్స్. సో మరి 4 పార్ట్స్ కదా మిల్క్ అంటే, 4 పార్ట్స్ అంటే 16 లీటర్స్. అంటే ఈ 20 లీటర్స్ లో 16 లీటర్స్ మిల్క్ ఉంది. అంటే మన దగ్గర మిల్క్ ప్రెసెంట్ ఎంత ఉందండి? 160 కదా. 160 లో మనం బయటికి తీసిన మిల్క్ 16 లీటర్స్ బయటికి తీసేస్తే ఇంకా రిమైనింగ్ మిల్క్ ఎంత మిగిలిందండి? 144 లీటర్స్. సో 144 లీటర్స్ అంటే ఆప్షన్ డి అనేది దీనికి ఆన్సర్ అవుతుందండి. సో ఇది మిల్క్ వాటర్ రేషియో అండి 4:1. మిల్క్ మనకి 40 లీటర్స్ యాడ్ చేసిన తర్వాత మిల్క్ వాటర్ రేషియో ఇది. అంటే ఇక్కడ 1 పార్ట్ అంటే 40 అండి. సో మిల్క్ 4 పార్ట్స్ కాబట్టి 4 40s 160, వాటర్ 1 పార్ట్ కాబట్టి 40, టోటల్ గా 200 లీటర్స్ మిక్సర్ ఉంది. ఈ 200 లీటర్స్ లో 20 లీటర్స్ మిక్సర్ బయటకు తీస్తున్నాం. ఈ 20 లీటర్స్ అంటే ఈ రేషియో అండి, ఇనిషియల్ రేషియో వాడాలి 4:1 మాట. 5 పార్ట్స్ అంటే 20 లీటర్స్ అండి. సో 1 పార్ట్ అంటే 4 లీటర్స్. సో మిల్క్ అనేది 4 పార్ట్స్ కాబట్టి 16 లీటర్స్ మిల్క్ బయటకు వెళ్ళిపోతుంది. సో 160 లో 16 లీటర్స్ మీరు బయటకు తీసినట్లయితే 144 లీటర్స్ మిల్క్ అనేది మనకి ప్రెసెంట్ ఉంది. సో అందుకని ఆప్షన్ డి అనేది మనకి ఆన్సర్ అవుతుందండి. ఇక్కడ చూడండి నెక్స్ట్ ప్రాబ్లం అండి. ఈ నెక్స్ట్ ప్రాబ్లం అనేది సింపుల్ ఇంట్రెస్ట్ కి సంబంధించిందండి. సింపుల్ ఇంట్రెస్ట్ అనే టాపిక్ ఉంటుంది కదండి, ఆ టాపిక్ రిలవెంట్ టాపిక్. ఇక్కడ అశు ఇన్వెస్టెడ్ X రూపీస్. అశు అనేవాడు X రూపీస్ ఇన్వెస్ట్ చేస్తున్నాడంట ఇన్ ఏ స్కీమ్ ఏ అనే స్కీమ్ లో మనం X రూపీస్ ఇన్వెస్ట్ చేస్తున్నాడంట. సో అండ్ X + 400 ఇంటూ ఎనదర్ స్కీమ్ బి. సో స్కీమ్ బి లో X + 400 ఇన్వెస్ట్ చేస్తున్నాడు, స్కీమ్ ఏ లో X రూపీస్ ఇన్వెస్ట్ చేస్తున్నాడండి. He got 10% per annum and 12% per annum simple interest on the schemes A and B respectively. A అనే స్కీమ్ మీద 10% ఇంట్రెస్ట్ వస్తుందంట, B అనే స్కీమ్ మీద 12% ఇంట్రెస్ట్ వస్తుందంట. If after 2 years he got total of 976 rupees interest, అంటే ఈ రెండు స్కీముల మీద కలిపి 2 years తర్వాత 976 rupees ఇంట్రెస్ట్ వస్తుందంట అండి. 2 years కి కలిపి ఎంత ఇంట్రెస్ట్ వస్తుందండి? 976 rupees ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఫ్రమ్ బోత్ ద స్కీమ్స్ అంటే రెండు స్కీమ్స్ మీద కలిపి. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్? సో వాడు ఏమడుగుతున్నాడంటే ఎక్స్ యొక్క వాల్యూ అనేది కాల్కులేట్ చేయమంటున్నాడు అండి. ఇక్కడ రెండు స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేశాడు,
ఫస్ట్ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన మనీ X రూపీస్ అండి. సెకండ్ స్కీమ్ లో X ప్లస్ 400. ఫస్ట్ స్కీమ్ మీద ఇంట్రెస్ట్ 10%, సెకండ్ స్కీమ్ మీద ఇంట్రెస్ట్ 12%. రెండు కూడా సింపుల్ ఇంట్రెస్ట్ మీదే ఇన్వెస్ట్ చేశారు. 2 years తర్వాత అబ్జర్వ్ చేస్తే రెండు స్కీముల మీద కలిపి 976 రూపీస్ ఇంట్రెస్ట్ వచ్చిందండి, రెండు స్కీముల మీద కలిపి. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్? అయితే ఇది సింపుల్ ఇంట్రెస్ట్ కి సంబంధించింది కాబట్టి సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటంటే PTR/100 అండి. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటండి? PTR/100 అనేది సింపుల్ ఇంట్రెస్ట్ యొక్క ఫార్ములా అన్నమాట. అయితే మనం రెండింటి మీద ఇన్వెస్ట్ చేసామండి. ఫస్ట్ ది మనం ఇన్వెస్ట్ చేసింది అమౌంట్ ఏదైతే ఉందో ఎక్స్, ఫస్ట్ దాని మీద మనం ఇన్వెస్ట్ చేసింది మాట. సో దీనికి మనం ఇంట్రెస్ట్ ఎంత వస్తుందో చూద్దాం. 2 years కి దీనికి వచ్చే ఇంట్రెస్ట్ కావాలంటే ఏం చేయాలి? P అంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్స్, సో ఇంటూ తీసుకోవాలండి. సో ఇంటూ తీసుకుంటున్నాను నేను ఇక్కడ, ఇంటూ రాస్తున్నాను అనమాట. P ఇంటూ, సో P ఇంటూ, ఓకే. సో మనకి ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అండి? ఇన్వెస్ట్మెంట్ అనేది టోటల్ గా X రూపీస్, సో ఇంటూ X ఇంటూ, ఓకే, X ఇంటూ PTR/100 కదండి. టైం పీరియడ్ అయితే మనకి 2 years కదా, సో 2 years అండి. మళ్ళీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% అండి ఫస్ట్ స్కీమ్ మీద. సో 10% అంటే డినామినేటర్ లో 100 ఉంటది, నేను 100 అనేది ప్రస్తుతానికి రాయట్లేదు. సో ఇది ఫస్ట్ స్కీమ్ మీద అండి. సో ఫస్ట్ స్కీమ్ మీద వచ్చే ఇంట్రెస్ట్ అండి, PTR/100 కదా ఫార్ములా. సో ఆ ఫార్ములా ప్రకారం ఫస్ట్ స్కీమ్ మీద వచ్చే ఇంట్రెస్ట్ 10% అని రాస్తాను, ఇంకా డినామినేటర్ లో నేను 100 అయితే రాయలేదు. సో ఇది ఫస్ట్ స్కీమ్ మీద వచ్చే ఇంట్రెస్ట్. అలాగే సెకండ్ స్కీమ్ మీద వచ్చే ఇంట్రెస్ట్ అండి. సెకండ్ స్కీమ్ మీద అంటే మనకి సెకండ్ స్కీమ్ మీద వచ్చే ఇంట్రెస్ట్ కావాలి అంటే ఇక్కడ అమౌంట్ ఏదైతే ఉందో అది X ప్లస్ 400 అండి. అమౌంట్ ఏదైతే ఉందో అది ఎంత అండి? X ప్లస్ 400 అనేది అమౌంట్ అండి. సో అమౌంట్ అనేది X ప్లస్ 400. సో ఇక్కడ మనం ఏదైతే అమౌంట్ పెడుతున్నామో అది X ప్లస్ 400 అనేది టోటల్ అమౌంట్ అండి. రెండో ఇన్వెస్ట్మెంట్ ఉంది కదా, రెండో ఇన్వెస్ట్మెంట్ అనేది మనకి X ప్లస్ 400, అది సెకండ్ ఇన్వెస్ట్మెంట్ అండి. సో ఇది సెకండ్ ఇన్వెస్ట్మెంట్. అయితే ఈ ఇన్వెస్ట్మెంట్ X ప్లస్ 400 టైం పీరియడ్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, టైం పీరియడ్ ఏదైతే ఉందో అది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 2 years కదా, 2 years టైం పీరియడ్ అని చెప్పాడు. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది 12% అండి, 12%. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది 12% అండి. ఈ రెండు కలిపి టోటల్ గా మనకి ఎంత వచ్చిందంటే 976 రూపీస్ వచ్చిందండి. అయితే మీరు ఇందులో చూడండి, ఇక్కడ నేను రాసింది ఏంటంటే ఎక్స్ ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్, టైం పీరియడ్ 2 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%. సెకండ్ ఇన్వెస్ట్మెంట్ X ప్లస్ 400, టైం పీరియడ్ 2 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12% అండి. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటండి? 12%. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మనకి 12% అండి. సో అది మనకి వాల్యూ. సో ఈ రెండు ఇన్వెస్ట్మెంట్స్, మనం రెండు ఇన్వెస్ట్మెంట్స్ యొక్క ఇంట్రెస్ట్ యాడ్ చేస్తే, సో రెండు ఇన్వెస్ట్మెంట్స్ యొక్క ఇంట్రెస్ట్ యాడ్ చేస్తే టోటల్ గా మనకి ఎంత వచ్చిందండి? 976 రూపీస్ వచ్చిందండి. సో టోటల్ గా ఎంత అండి? సో 976 రూపీస్ అండి టోటల్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో 976 రూపీస్. ఇప్పుడు దీన్ని మొత్తం మనం సింప్లిఫై చేసాం అనుకోండి, టోటల్ గా ఏదైతే వాల్యూ ఉందో దాన్ని మొత్తం సింప్లిఫై చేసినట్లయితే మనకి కంప్లీట్ గా ఏమవుతుంది అండి? టోటల్ గా మనం సింప్లిఫై చేసాం అనుకోండి, అప్పుడు మనకి ఆ ఎక్స్ అనే వాల్యూ ఏదైతే ఉందో ఆ ఎక్స్ అనే వాల్యూని మనం కాలిక్యులేట్ చేయొచ్చు. సో ఎక్స్ వాల్యూని మనం కాలిక్యులేట్ చేయాలి అంటే మనం మొత్తం కంప్లీట్ గా సింప్లిఫై చేయవలసి ఉంటుందండి. సో సింప్లిఫై చేస్తే మనకి ఆ ఎక్స్ వాల్యూ అనేది ఈజీగా అడ్జస్ట్ అవుతుంది. అయితే ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసుకొని వెళ్దామండి. సో సింప్లిఫై చేసుకొని వెళ్తున్నాం అనుకోండి, ఇక్కడ బై 100 రెండు చోట్ల ఉంటుందండి డినామినేటర్ లో. సో అక్కడ నేను ముందు ఏం చేద్దాం అనుకుంటానంటే అన్ని చోట్ల 2 అనే నెంబర్ ఉంది, ఫస్ట్ టర్మ్ లో 2 ఉంది, సెకండ్ టర్మ్ లో 2 ఉంది. ఆ 2ని క్యాన్సిల్ చేసేస్తున్నానండి. 2ని క్యాన్సిల్ చేస్తే ఎక్స్, ఓకే, ఎక్స్ ఇంటూ 10% అంటే 10/100 కదా, 100 రాసుకుందాం, 10. సో X/10 అని రాశానండి. సో ఆ 2ని క్యాన్సిల్ చేసేస్తున్నాను అనమాట. ప్రతి దాంట్లోని ఆ 2 అనే వాల్యూ ఏదైతే ఉందో అది నేను ఎలిమినేట్ చేస్తున్నానండి. 2 అనే వాల్యూ ఎలిమినేట్ చేశాను. 10% అంటే 10/100 రాసుకుంటాను. అలాగే నెక్స్ట్ అండి, ఇక్కడ కూడా X ప్లస్ 400 యాజ్ ఇట్ ఈస్ గా ఉంటది, దాంట్లో మనం ఏం చేయలేం కదా. సో X ప్లస్ 400, సో X ప్లస్ 400 ఈ వాల్యూ యాజ్ ఇట్ ఈస్ గా తీసుకోవాలండి, X ప్లస్ 400. నెక్స్ట్ ఇంటూ ఇక్కడ 2 ఎలిమినేట్ అయిపోద్దండి, ఎందుకంటే రెండు చోట్ల 2 ఉంది కాబట్టి 2ని మొత్తం మీద ఎలిమినేట్ చేస్తున్నాను. తర్వాత 12/100 కూడా ఉంటుందండి, 12/100. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు, అక్కడ కూడా 2తో క్యాన్సిల్ చేయాలి కదా 976 ని. సో 976 డివైడెడ్ బై 2 అండి, ఎందుకంటే ఓవరాల్ గా నేను 2ని ఎలిమినేట్ చేస్తున్నాను అనమాట. సో 488 అనే నెంబర్ వచ్చిందండి. అయితే ఈ బై 100 ని ఇక్కడ తీసుకొచ్చేసినట్లయితే మనకి ఇంటూ 100 అనే నెంబర్ వస్తుందండి. సో దీన్ని మనం ఇంకా సింప్లిఫై చేస్తే
ఇక్కడ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ 10 అంటే 10x అండి, అక్కడ ఎక్స్ ఇంటూ 12 అంటే 12x. సో 10x ప్లస్ 12x అంటే 22x. సో 22x అనే వాల్యూ వస్తుందండి, ఎందుకంటే ఇక్కడ 10x ఉంది, సెకండ్ టర్మ్ లో 12x ఉంది. సో 22x ప్లస్ 400 ఇంటూ 12 అండి, 400 ఇంటూ 12 అంటే 4800. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు అక్కడ 48800 అంటే 48800 వస్తుందండి. ఈ 4800 ఏదైతే ఉందో దాన్ని ఆపోజిట్ తీసుకెళ్ళాం అనుకోండి, సో దాన్ని మనం ఆపోజిట్ తీసుకెళ్ళినట్టయితే ఈ 48800 లో నుంచి మీరు ఈ 4800 అనేది మైనస్ చేసేయండి. మైనస్ చేస్తే మనకి ఈ 22x వాల్యూ వస్తుందండి. 22x వాల్యూ ఏమవుతుంది అంటే 44000 వస్తుందండి. 22x వాల్యూ ఎంత అవుతుందండి? 44000. దీని నుంచి మనకి ఎక్స్ వాల్యూని మీరు కాల్కులేట్ చేసినట్లయితే, ఎక్స్ వాల్యూని మీరు కాల్కులేట్ చేస్తే 22 2s, సో 2000 అనేది ఎక్స్ వాల్యూ అండి. సో 2000 అనేది ఎక్స్ వాల్యూ అవుతుందండి. సో ఎక్స్ వాల్యూ అనేది దేనికి ఈక్వల్ గా ఉంటది? 2000 కి ఈక్వల్ గా ఉంటది. సో ఇప్పుడు చూడండి, అది అడిగింది ఎక్స్ వాల్యూ కదా, సో ఎక్స్ వాల్యూ అడ్జస్ట్ అయిపోయింది కదండి. సో ఇక్కడ వాటి చెప్తున్న ప్రాబ్లం లోని ఎక్స్ వాల్యూ అనేది 2000. సో ఒకసారి అండి ఈ ప్రాబ్లం మళ్ళీ ఒకసారి క్లియర్ గా చూద్దాం. సో ఈ ప్రాబ్లం కి వచ్చేటప్పటికి అసు ఇన్వెస్టెడ్ ఎక్స్ రూపీస్ ఇన్ స్కీమ్ ఏ అండ్ ఎక్స్ ప్లస్ 400 ఇంటూ అనదర్ స్కీమ్ బి అని చెప్పారు. he got 10% per annum and 12% per annum in the simple interest on the scheme A and B respectively అని చెప్తున్నాడు. అంటే ఏ మీద 10% ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, బి అనే స్కీమ్ మీద 12% వస్తుంది. ఇఫ్ ఆఫ్టర్ 2 years he got a total of 976 rupees as a interest from both the schemes. So what is the value of x? ఇది వాడు అడుగుతుంది. అయితే దీనికి ఏం చేస్తామంటే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్ అండి 2 years కి. సో ఇన్వెస్ట్మెంట్ అంటే పీటీఆర్ బై 100 అనేది ఇంట్రెస్ట్ కనుక్కోవడానికి ఫార్ములా అండి. ఇన్వెస్ట్మెంట్ ఎక్స్ వేసాను, టైం పీరియడ్ 2 years అండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%. ఇది ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ కి ఇంట్రెస్ట్. సెకండ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్ ప్లస్ 400, ఇది కూడా 2 years కి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12%. ఇది సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్. రెండు ఇంట్రెస్ట్ లో యాడ్ చేస్తే 976 వస్తుంది. సో ఇక్కడ బై 100 ఉంటుందండి, ఇక్కడ బై 100 ఉంటుంది. ఆ బై 100 ఆపోజిట్ వెళ్తే ఇంటూ 100 అయిపోద్దండి. మొత్తం అన్నింట్లోని ప్రతి టర్మ్ లోని, ఇది ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, అక్కడ ఒక టర్మ్ ఉందండి, అన్నింట్లో 2 ఎలిమినేట్ చేస్తున్నాను. ఇక్కడ ఎక్స్ ఇంటూ 10 మిగులుతుంది, బై 100 ఆపోజిట్ తీసుకెళ్ళిపోదాం. ఇక్కడ ఎక్స్ ప్లస్ 400 ఇంటూ 12 ఉంటుందండి. ఇక్కడ 2 తో క్యాన్సిల్ చేస్తే 976 డివైడ్ బై 2 అంటే 488 వస్తుందండి. సో ఇక్కడ ఇది 10x, ఇది 12x, సో టోటల్ గా 22x అండి. నెక్స్ట్ 400 ఇంటూ 12 అంటే 4800. ఈ 4800 ని మనం ఈ 48800 లో మైనస్ చేస్తే ఫైనల్ గా 44000 వస్తుందండి. 22x ఈక్వల్ టు 44000 అంటే x ఈక్వల్ టు 2000. సో వాడు అడిగింది మనకి ఏంటంటే ఎక్స్ వాల్యూ. సో ఎక్స్ వాల్యూ 2000 అని ఎగ్జిస్ట్ అయింది. ఓకే, సో నెక్స్ట్ అండి వన్ మోర్ ప్రాబ్లమ్. ఇది ఈ ప్రాబ్లం ఏదైతే ఉందో ఇది యావరేజెస్ కి సంబంధించిన ప్రాబ్లం అండి. యావరేజెస్ టాపిక్ మాట. ఈ టాపిక్ ఏదైతే ఉందో యావరేజెస్. సో ఈ ప్రాబ్లం లో ఏమి ఇచ్చాడంటే యావరేజ్ ఆఫ్ 11 మెంబర్స్ అండి. 11 మెంబర్స్ కి యావరేజ్ ఇచ్చాడండి. 11 మెంబర్స్ కి యావరేజ్ అంటే మీరు ఒకటేనండి, సమ్ బై నెంబర్ అంటే యావరేజ్ యొక్క ఫార్ములా. యావరేజ్ అంటే సమ్ బై నెంబర్. మరి సమ్ కావాలంటే ఏం చేయాలండి? యావరేజ్ ని నెంబర్ తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ 11 నెంబర్స్ కి యావరేజ్ ఇచ్చేసారండి. సో 11 నెంబర్స్ కి యావరేజ్ ఇచ్చేసారంటే మనం 11 నెంబర్స్ కి సమ్ కాలిక్యులేట్ చేయొచ్చు అండి. సో 11 నెంబర్స్ కి సమ్ కాలిక్యులేట్ చేయొచ్చు. సో 11 నెంబర్స్ కి సమ్ ఎంత అవుద్ది? 11 ఇంటూ 71 అండి. 11 ఇంటూ 71 అంటే మనకి వాల్యూ ఎంత అవుతుందండి? చూడండి, 11 తో మల్టిప్లికేషన్ కదా, చివరిలో 1 రాయండి, తర్వాత 7 + 1 8 రాయండి, ముందున్న 7 రాయండి, అంటే 781 మాట. ఇది 11 నెంబర్స్ కి సమ్ అండి. 11 నెంబర్స్ యొక్క యావరేజ్ 71 అని ఇచ్చారు. సో ముందు 11 నెంబర్స్ కి సమ్ కావాలి. సమ్ కావాలంటే నెంబర్ ఇంటూ యావరేజ్ చేస్తే సమ్ వస్తుంది. 781 అనేది సమ్ అండి. అలాగే నెక్స్ట్ ఏం చెప్తున్నాడంటే ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 5 నెంబర్స్ అండి. సో ఫస్ట్ 5 నెంబర్స్ యావరేజ్ గురించి మాట్లాడుతున్నాడు వాడు. సో ఫస్ట్ 5 నెంబర్స్ యావరేజ్ 73 అంట. అంటే నెంబర్స్ అయితే 5 అండి, యావరేజ్ 73 కాబట్టి 5 ఇంటూ 73 చేశారు అనుకోండి. సో మీకు ఏమవుతుంది అంటే ఫస్ట్ 5 నెంబర్స్ యొక్క సమ్ వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ 5 నెంబర్స్ కి వాడు యావరేజ్ ఇచ్చాడు. యావరేజ్ ఇచ్చాడు కాబట్టి యావరేజ్ ఇంటూ నెంబర్ చేస్తే ఆ 5 నెంబర్స్ కి సమ్ వచ్చేస్తుంది. సో సమ్ ఎంత వస్తుంది అంటే 73 ఇంటూ 5 అంటే 365 అండి. ఇది 5 నెంబర్స్ యొక్క సమ్. అలాగే నెక్స్ట్ ఏం చెప్తున్నాడు అంటే ఇఫ్ ద యావరేజ్ ఆఫ్ లాస్ట్ 4 నెంబర్స్ అండి. లాస్ట్ 4 నెంబర్స్ అంటే ఫస్ట్ 5 నెంబర్స్ అయిపోయి లాస్ట్ 4 నెంబర్స్ మాట. సో లాస్ట్ 4 నెంబర్స్ కి కూడా వాడు యావరేజ్ ఇచ్చాడు. సో లాస్ట్ 4 నెంబర్స్ కి వాడు ఇచ్చిన యావరేజ్ ఏదైతే ఉందో ఆ లాస్ట్ 4 నెంబర్స్ కి యావరేజ్ ఎంత ఇచ్చాడండి? 84. సో 84 అంటే ఇప్పుడు ఆ నెంబర్ ఇంటూ యావరేజ్ చేస్తే లాస్ట్ 4 నెంబర్స్ కి సమ్ వచ్చేస్తుందండి. అంటే నెంబర్ 4 యావరేజ్ 84 కదా, సో 4 ఇంటూ 84
సో 4 into 84 చేసాం అనుకోండి, మనకి ఇక్కడ సమ్ అనేది 336. సో సమ్ అనేది ఎంత వచ్చిందండి? 336. చూడండి ఇక్కడ ఈ ప్రాబ్లంలోని, సో ఈ ప్రాబ్లంలో మనం ఏం చేసామంటే ఫస్ట్ 11 నెంబర్స్ కి సమ్ కట్టేసాము, తర్వాత ఫస్ట్ 5 నెంబర్స్ సమ్ అయిపోయింది, లాస్ట్ 4 నెంబర్స్ అయిపోయింది. అంటే 5 + 4 అంటే 9 నెంబర్స్ అయిపోయిందండి. ఇంకా మిగిలిన నెంబర్స్ ఏంటంటే 6th and 7th నెంబర్ అండి. 6th 7th, ఎందుకంటే మనం ఫస్ట్ 5 అయిపోయింది, లాస్ట్ 4 అయిపోయింది, ఇంకా 2 నెంబర్లు మిగిలిపోయండి. 11 లో 9 అయ్యాయి అంటే 6 and 7 నెంబర్స్ ఉంటాయి కదా, ఈ 2 నెంబర్లే మిగిలిపోయాయి. అంటే ఈ 2 నెంబర్ల సమ్ము కావాలనుకోండి మనకు. ఇప్పుడు ఈ 2 నెంబర్ సమ్ కావాలంటే మొత్తం సమ్ ఎంత ఉంది? 781 ఉంది. ఈ మొత్తం సమ్ లోంచి ఆ 9 నెంబర్ సమ్ తీసేయాలండి. 9 నెంబర్ సమ్ అంటే ఏంటి? ఈ 336 ఆ 365 యాడ్ చేస్తే వచ్చేది 9 నెంబర్ సమ్. అది ఎంత వస్తుందంటే 9 నెంబర్ సమ్ ఏదైతే ఉందో ఆ 9 నెంబర్ సమ్ ఎంత అవుతుందంటే 701. సో ఆ 9 నెంబర్ సమ్ ఎంత అండి? 701. సో ఇప్పుడు ఈ 6 and 7 నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ 6 and 7 నెంబర్ సమ్ ఏదైతే ఉందో అది 80. ఎందుకంటే మనకి మొత్తం 9 నెంబర్ సమ్ తీస్తామట. 11 నెంబర్ సమ్ లోంచి 9 నెంబర్ సమ్ తీస్తాను. 11 నెంబర్ సమ్ ఎలాగొచ్చింది? యావరేజ్ ఇంటూ 11 781. అలాగే ఫస్ట్ 5 నెంబర్స్ కి యావరేజ్ 73 కాబట్టి ఫస్ట్ 5 నెంబర్స్ కి సమ్ అంటే 5 into 73 అంటే 365. నెక్స్ట్ లాస్ట్ 4 నెంబర్స్ కి యావరేజ్ 84 కదా, లాస్ట్ 4 నెంబర్ సమ్ కావాలనుకోండి 4 into 84 336. అంటే టోటల్ గా 9 నెంబర్ సమ్ అయితే 365 + 336 అండి, అంటే 701 9 నెంబర్ సమ్. ఈ 11 నెంబర్ సమ్ లో మీరు 9 నెంబర్ సమ్ మైనస్ చేస్తే మీకు మిడిల్ లో మధ్యలో 2 నెంబర్లు మిగిలిపోయండి, 6th and 7th నెంబర్. వాటి సమ్ 80 అని వచ్చింది. 6th and 7th నెంబర్ సమ్ 80. అయితే 6th నెంబర్ కి 7th నెంబర్ కి రేషియో ఇచ్చాడు అన్నాడు 9:7. అంటే ఏంటి? 9x 7x అనుకోండి. 9:7 అంటే 9x 7x అంటే రెండు కలిపితే 16x వాల్యూ మాట. సో రెండు కలిపితే ఎంత అంటే 16x మాట. ఈ 16x వాల్యూ 80 అండి, ఎందుకంటే ఆ రెండింటికి రేషియో ఇచ్చాడు. 6th నెంబర్ కి 7th నెంబర్ కి రేషియో 9:7 అన్నాడు. అంటే 9x 7x అనుకోండి. 16x = 80. సో 16x = 80 అయితే ఇప్పుడు మనకి ఆ 6th నెంబర్ అడుగుతున్నాడు అండి వాడు. 6th నెంబర్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. 6th నెంబర్ అంటే ఇప్పుడు x వాల్యూ కాల్కులేట్ చేసాం అనుకోండి 5 వస్తుంది. మరి 6th నెంబర్ అంటే ఏంటి? 9 పార్ట్స్ కదా. సో 9 పార్ట్స్ కాబట్టి ఈ 6th నెంబర్ కాల్కులేట్ చేస్తున్నాం అండి. సో 6th నెంబర్ ఏదైతే ఉందో అది కాల్కులేట్ చేయాలంటే 9 పార్ట్స్. సో 9 into 5, ఎందుకంటే x వాల్యూ 5 కాబట్టి 9 5s are 45. ఇది 6th నెంబర్. అది 7th నెంబర్ అడిగితే 7th నెంబర్ కూడా కాల్కులేట్ చేయొచ్చు మాట. సో ఇది మన ప్రాబ్లం అండి. వాడు ఇచ్చింది ఏంటి? ప్రాబ్లం లో 11 నెంబర్స్ కి యావరేజ్ ఇచ్చాడు 71 అని. సో 11 నెంబర్స్ యొక్క యావరేజ్ 71. సో మరి 11 నెంబర్స్ యొక్క సమ్ కాల్కులేట్ చేయాలి. సో 11 into ఎప్పుడైనా మీరు నెంబర్ ఇంటూ యావరేజ్ చేస్తే సమ్ వచ్చేస్తుందండి. 11 నెంబర్స్ కి సమ్ కావాలంటే 11 into 71 చేస్తే సమ్ 781. ఈ 11 నెంబర్స్ లో ఫస్ట్ 5 నెంబర్స్ కి యావరేజ్ 73 ఇచ్చాడు. సో నెంబర్ ఉంది, యావరేజ్ ఉంది. మళ్ళీ నెంబర్ ఇంటూ యావరేజ్ చేస్తే ఫస్ట్ 5 నెంబర్స్ కి సమ్ వస్తుంది. నెక్స్ట్ లాస్ట్ 4 నెంబర్స్ కి యావరేజ్ ఇచ్చాడు. సో లాస్ట్ 4 నెంబర్స్ కి సమ్ కావాలి. నెంబర్ ఇంటూ యావరేజ్ చేస్తే లాస్ట్ 4 నెంబర్స్ కి సమ్ వస్తుంది. సో ఈ రెండు సమ్లు యాడ్ చేస్తే 9 నెంబర్ సమ్ వస్తుందండి. ఈ 9 నెంబర్ సమ్ ని 11 నెంబర్ సమ్ లో మైనస్ చేస్తారనుకోండి, మిస్ అయిన నెంబర్లు ఏంటంటే ఫస్ట్ 5 అయిపోయి లాస్ట్ 4 అయిపోయి కాబట్టి 6th and 7th నెంబర్లు మిస్ అయిపోయి. ఆ రెండు నెంబర్లకి సమ్ వస్తుంది. ఈ రెండింటికి డిఫరెన్స్ 781 లో ఈ రెండింటి యొక్క సమ్ 701 మైనస్ చేస్తే 80. ఇది 6th and 7th నెంబర్ సమ్ అండి. అయితే 6th నెంబర్ కి 7th నెంబర్ కి రేషియో ఇచ్చాడు 9:7 అని. 9x 7x అంటే 16x వాల్యూ 80. సో మరి x అంటే ఎంత అవుతుందండి? 5. సో x5 అంటే ఇప్పుడు 6th నెంబర్ అడిగాడు వాడు, 9x వాల్యూ అడుగుతున్నాడు అండి. 9 into 5 అంటే ఎంత అవుతుంది అంటే 45 అండి. సో ఇది మనకి ఆన్సర్, ఆప్షన్ సి అనేది దీనికి ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, సో ఈ 3 డౌట్స్ అయితే క్లారిఫై అయిపోయాయండి. ఓకే, థ్యాంక్ యూ.